మీద మరొకసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పోచారం. అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మరవద్దు, మంచి పనులు చేసిన వారిని మరిచిపోకపోవడమే మానవత్వం అంటూ ఆయన చెప్తున్నారు. నిజాలు మాట్లాడడం నా నైజం అంటున్నారు. ఉన్న నిజాలే మాట్లాడే, అబద్ధాలు చెప్పలేదు అంటూ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానంటూ హామీ ఇస్తున్నారు. నిజాలు మాట్లాడితే పార్టీ మారుతున్నానంటున్నారు. సీఎం రేవంత్ను కలవడం వెనుక నా స్వార్థం లేదు అని చెప్పారు. ప్రజాసేవకే నా జీవితం అంకితం అని 2 రోజుల క్రితం కూడా ప్రభుత్వంపై పోచారం అసహనం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ చెప్పుకొచ్చారు పోచారం. రేవంత్ ప్రభుత్వంలో నిధులు మంజూరు కావడం లేదని, ఫోన్లు చేసిన మంత్రులు అధికారులు లిఫ్ట్ చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఇప్పుడు పోచారం ఉన్నారా అని చర్చ జరుగుతోంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్లోకి తిరిగి గూడెం వచ్చారు. గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్కి వచ్చారు. మరికొంతమంది కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు పోచారం కూడా ఇదే ప్లాన్లో ఉన్నారా అన్న చర్చ మొదలైంది. సో అసలు పోచారం ఏం కామెంట్స్ చేస్తే ఈ చర్చ జరుగుతుంది? ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అగైన్ అలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం, కేసీఆర్ని పొగడడం, బీఆర్ఎస్ని పొగడడం. ఒకసారి చూడండి మీరే. ఏం లేదు, ఉన్న మాట మాట్లాడంతే, అది ఆశయం లేదు. మరి అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసమే నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, 1% కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగం వేయడా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పుడా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నేను అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. నేను కూడా పేమని కాబట్టి ఈ ఫంక్షన్ హాల్ వచ్చింది, కేసీఆర్ రోడ్ వచ్చింది, చెప్ప తప్పదు కదా. రేవంత్ వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చింది, ఎక్కడ దేనికి అంటారు. రేవంత్ రెడ్డి చెప్తా, ఎవరిచ్చి వారి ధర్మం అది, మానవత్వం అది. ఆయన చెప్పాడు పోతాను బాగా తీర్పులు ఏదో మాట్లాడాడు, దాంట్లో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం మీటింగ్ లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు. ఇక్కడ నేను పోరాటం చేసి సాధించుకుంటూ తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకుడు కాదు ఎవరి కూడా. దాని కోసం ఏమైనా చేస్తాను. 7 దఫాలుగా గెలిపించినటువంటి ప్రజలకు నేను రుణం తీసుకోవాలి. సో చూస్తున్నాం కదా, నేను నా ప్రజల కోసమే చేస్తే ఏం చేసినా నాకేమో ₹1 కూడా లాభం లేదు అంటూ చెప్తూనే ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, నిధులు విడుదలవడం లేదు ప్రభుత్వంలో అంటూ కూడా కామెంట్ చేశారు. గత 2 రోజుల క్రితం కూడా ఇలాగే. అంటే బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటే, బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక నిర్ణయం తీసుకున్నారా అనే ఆలోచన ఇప్పుడు మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది తిరుగుబాటు బావుట ఎగరవేశారు. వాళ్ళలో మనం రీసెంట్గా చూసాం. గూడెం మహిపాల్ రెడ్డి మొన్న మున్సిపల్ ఎన్నికలకు ముందే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం, కాస్త ప్రచారం చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. అలాగే మరోవైపు దానం నాగేందర్ కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ చర్చ జరుగుతోంది. ఈ టైంలో ఇప్పుడు పోచారం కూడా ఇలాగే మాట్లాడడం కొంత సంచలనంగా మారింది. సో అసలు ఆయన ఉద్దేశం ఏంటి? నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యను ఎత్తిచూపడమేనా, లేకపోతే తిరిగి వెనక్కి వెళ్ళడమా? అంటే కొంత వెనక్కి వెళ్ళే ఆలోచన ఉంది అంటున్నారు. ఎందుకు ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఒకటి ఇక్కడ పెద్దగా ప్రయారిటీ దక్కడం లేదన్నటువంటి ఆలోచన, ఆయన అనుకున్న పనులు జరగడం లేదు, మంత్రులు పెద్దగా సహకరించడం లేదు. మరోవైపు స్థానికంగా ఏనుగు రవీందర్ రెడ్డి యాక్టివ్గా ఉండడం, పొసక్కపోవడం ఇద్దరు నేతలకి, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి మళ్ళీ తిరిగి సొంత గూటికి వెళ్ళడం బెటర్ అని చెప్పి ఆలోచిస్తున్నారు అనే చర్చ. మా ప్రతినిధి గంగారెడ్డి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, పోచారం తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తారు అన్న చర్చ మొదలైంది. ఆయన చేస్తున్న కామెంట్స్, ఒక 2 రోజుల క్రితం చేసిన కామెంట్స్ అయినా ఇప్పుడు చేసిన కామెంట్స్ అయినా చూస్తుంటే కొంత అలాగే ఉంది అని చెప్పి చర్చ జరుగుతుంది.
మరోవైపు స్థానికంగా ఏనుగు రవీందర్ రెడ్డితో కూడా కొంత పొసగడం లేదంటున్నారు. ఏం జరుగుతోంది అసలు? ఇటీవల కాలంలో ప్రచారం ఆర్ట్ కామెంట్స్ ఇది రెండోసారి ఆర్ట్ కామెంట్స్. ఎందుకంటే నేను గత ప్రభుత్వ ఆహారంలో మంత్రిగా స్పీకర్ గా పనిచేశాను. నాకు మంచి ప్రియారిటీ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ముఖ్యమంత్రిని కలిశాను. ఈ రోజు కూడా ఆర్ట్ కామెంట్ చేసిన పరిస్థితి. నిజామాబాద్ వర్ణి మండలం జాతరలో 10 లక్షలతో మహిళా భవనాన్ని ప్రారంభించడానికి వచ్చారు శ్రీనివాస్ రెడ్డి. అక్కడ మహిళలతో మాట్లాడుతూ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో మొన్న జరిగిన ఏదైతే బిర్పూరులో మంజూరు నిర్మాణం జరిగింది అది గత ప్రభుత్వం మంజూరైంది. ఈ ప్రభుత్వంలో నేను ప్రారంభించాను. దీనికి అందరికి కూడా నాకు ఇంతవరకు కూడా నిధులు రాలేదు. పోరాడి సాధించుకుంటాను. అన్నం పెట్టిన మనుషులను మరవకూడదని ఈ రోజు కూడా హాట్ కామెంట్ చేశారు పోచారం. ఎందుకంటే గత ముఖ్యమంత్రి నాకు ఫంక్షన్ హాల్ ఇచ్చారు, ఈ ముఖ్యమంత్రి నాకు మహిళా భవన్ ఇచ్చారు, చెక్ డ్యాములు ఇచ్చారు, జాకరోలో లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు. ఇలా అన్నం పెట్టిన వారిని ఎవరిని మర్చిపోకూడదని చెప్తూనే హాట్ కామెంట్ చేశారు. ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదు, నిధుల కోసం నేను పోరాడి సాధించాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి నా స్వార్థం ఉంది అని చెప్తాను. నేను ఇలా మాట్లాడితే పార్టీలో మార్చుకుంటారని చెప్పి కొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఏదేమైనప్పటికీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటలు ఇంకా మరో అర్థం ఉందని చెప్పచ్చు. ఇటీవల కాలం బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి పూర్తిగా ఏనుగు రవీందర్ దాన్ని అర్థం పోచారం శ్రీనివాస్ ఇదంతా ప్రభుత్వం ఇలాంటి సహాయ నిధులు రాకపోవడం, అక్కడ పనులు అభివృద్ధి చెందిపోవడం, మా వాళ్ళ బిర్పూర్లో మాట్లాడుతున్న మాటలు నా దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి వస్తే నేను నిధి తీసుకుంది అన్న మాటలు కూడా హాట్ కామెంట్ చేశారు. ఈ రోజు కూడా అదే కోణం కూడా పోచారం కామెంట్ చేశాను. ముఖ్యమంత్రి నా స్వార్థం లేదు, నయా పైసా కూడా నా స్వార్థం లేదు, నాకు ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ముఖ్యమంత్రిని కలిశాను. మనం అభివృద్ధి పనుల కోసం అయితే ఎప్పుడైనా ఎవరినైనా కలుస్తాను. నాకు గతంలో చేసిన నేతలను మర్చిపో అన్నం పెట్టిన వాటిని కూడా మరవకూడదని ఈ చర్చ బీఆర్ఎస్ పార్టీ కోణంలో కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. గంగారెడ్డి మీ వాయిస్ నాకు క్లియర్గా లేదు. మళ్ళీ ఒకసారి నేను మీతో మాట్లాడతాను తప్పకుండా ఈ అంశం గురించి. సో ఇప్పుడున్నటువంటి ఈ పోచారం మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగానే కాంగ్రెస్లో ఆయన ఉండలేకపోతున్నారా? సఫికేటింగ్గా ఫీల్ అవుతున్నారా? అంటే మంత్రుల నుంచి తగిన రెస్పాన్స్ రాకపోవడం. ఓ పక్క ఆయన నేను 3 రంగుల జెండా కప్పుకున్నాను, అది జాతీయ జెండా అని కప్పుకున్నాను తప్ప అది కాంగ్రెస్ కండువాన్ని నేను అనుకోలేదని చెప్పి గతంలో మాట్లాడారు. బట్ స్టిల్ వి ఆల్ నో వాట్ ఈస్ ద రియాలిటీ అనేది మనందరికీ తెలుసు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ తిరిగి సొంత గూటికి వెళ్ళే ప్లాన్లో ఉన్నారా? ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం దానికి సంకేతమా? లేదంటే గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకి ఇప్పుడు ఒక దారి వేసినట్లు అయిందా మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి? అలాగే స్థానికంగా ఏనుగు రవీందర్ రెడ్డి నాయకులతో ఆయనకి పొసగడం లేదా? కాంగ్రెస్ నాయకుడితో ఒక చోట ఉండలేకపోతున్నారా కలిసి? ఇలా చాలా అంశాలు చాలా చర్చకు వస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది చూస్తుంటే? సొంత గుటికి చేరే ప్రయత్నమేనా ఇది, లేకపోతే జస్ట్ ఏ క్యాజువల్ కామెంట్ లాగా మనం చూడాలా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఈ అంశానికి సంబంధించి. మీకేమనిపిస్తుంది చూస్తుంటే? ఈ సందర్భంగా అసలు గతంలో కూడా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఆయన ఏమన్నారు? టేక్ ఎ లుక్. పదవి సంపాదించుకొని పేరు సంపాదించుకొని ఏదో కొంతమంది నన్ను వేలు పెట్టి చూపించే పరిస్థితి వచ్చారు. నేను ఏం ఆశించినా, మీరు డబ్బులు ఆశించినా లేకుండా ఇంకేమైనా ఆశించినా, ప్రజల కోసం సేవ చేయడం అందరం కలిసి పనిచేసి ఇవాళ రవీందర్ రెడ్డి ప్రేమయుడు నేను దూరమైన. రవీందర్ రెడ్డి చరిత్ర మీకు తెలియదు, చాలా ఇది అవసరం లేదు. కానీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో 2023లో కూడా గెలుచుకున్నాం. ఈ రోజు కూడా
నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని సమాచారం గాని మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. కాబట్టి అందరం సమయం పాటించి ఐకమత్యంతో, సరే మనకి మీ బీర్కూరు గ్రామం ఉంది, ఒక వ్యక్తి గెలిచాడు, మంచి వ్యక్తి ఓడిపోయాడు. నష్టం ఎవరు జరిగింది? ప్రజలు జరిగింది. నేను ఊళ్ళో తిరిగి చెప్పాను, విఠల్ గారిని కలిపియండి, మీకు అన్ని విధాలు చేస్తాను. ఇవాళ 4-5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇలా గ్రామం చూస్తే ఎక్కడిదక్కడ భ్రష్టు పట్టిపోయింది, ఒక్క పని లేదు. నేను వచ్చి గంగమ్మకు పూజ చేసి నేర్పోతే తెల్లారు ఆయన పార్టీ జెండాలు పెట్టుకుని ఆయన వచ్చాడు. మరి మాకు పార్టీ జెండాలు లేవా పెట్టుకోవడానికి? పెట్టుకోలేము. ఎందుకంటే ఇది అందరి పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కట్టమే పోయినాం, ఆ బిడిపై పోయినాం, గంగమ్మకు పూలు చల్లినాం, పసుపు కుంకుమ వేసినాం, పూజ చేసినాం, వచ్చినాం. ఓ తెల్లారి చూడుగా రాజు రాకడ చూడుగా చూడు, ఆయన ఎక్కడికెక్కడికో మొత్తం నియోజకవర్గాలు జమ చేసుకుని మోటార్ సైకిల్ జెండాలు పెట్టుకుని వచ్చాడు. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నువ్వు చేసేది, నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని. దానికోసం ఇక రకరకాలుగా సన్నాసులు కొంతమంది రావడం. ఇప్పుడు ఏమైతుంది, అంత పెద్ద రోడ్డు కట్టించిన 7 కోట్లు పెట్టి బీర్కూల్లో రాత్రి చీకటి, సెంట్రల్ లైటింగ్ లేదు. మరి సెంట్రల్ లైటింగ్ రావాలంటే ఆడికి పోవాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కదా. ఎమ్మెల్యే ఆడికి ఇస్తాడు కదా. ఇప్పుడు తిమ్మాపూర్ ఇవ్వలేదా, చందూరు ఇవ్వలేదా, మొసర ఇవ్వలేదా, బాన్సోడ ఇవ్వలేదా, వర్ణి ఇవ్వలేదా? 7,50,00,000 పెట్టి రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ లేదు. ఏడుకోట వస్తాయి పైసలు? అవి గంగల దుమ్ముతో వస్తాయా? లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కూర్చుంటే వస్తాయి. రాడు. మీకు ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన రాకపోతే నేను ఇంటికి చెప్పాను, ఆయనకి ఇస్తాను. మరి ఇస్తారా? ఇంటికి పోయే బతుకులాడాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టినాం, 36 ఇళ్ళు. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా, కిసాన్ ఫ్యాషన్ మాల్.